వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. షేర్లింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ రోడ్ E26 లో నూతనంగా ఏర్పాటు చేసిన అలంకార్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపడి గాంధీ, కుకట్పల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు రెస్టారెంట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ, మీరు ఏర్పాటు చేసుకున్న ఈ రెస్టారెంట్ ద్వారా కస్టమర్లకు మంచి నాణ్యమైన ఆహారం అందిస్తూ వారి అభిమానాన్ని చూరగొనాలన్నారు. అలంకార్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే గుడివాడలో ఫేమస్ రెస్టారెంట్ అని, అదే క్వాలిటీతో అయ్యప్ప సొసైటీలో ప్రారంభించడం సంతోషకరమన్నారు. రెస్టారెంట్ యాజమాన్యం మీనా కుమారి మాట్లాడుతూ, గుడివాడలో 1968 నుండి మా అలంకార్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉందని, అప్పటి నుండి ఎలాంటి రుచికరమైన ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్నామో ఇక్కడ కూడా అదే విధమైనటువంటి క్వాలిటీ క్వాంటిటీతో కస్టమర్లకు అందజేస్తున్నామని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ మా అలంకార్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను సందర్శించవలసిందిగా కోరారు. మీ అందరికీ కూడా తెలుసు మనం ఇక్కడికి అందరం ఎందుకు వచ్చాం, స్పెషల్ ఏమిటి. అలంకార్ ఫ్యామిలీ హోటల్. అలంకార్ అంటే మా గ్రామంలో మా చిన్ననాటి రోజుల్లోనే మంచి హోటల్గా తీర్చిదిద్దుకున్నటువంటి సందర్భంలో ఆ ఫ్యామిలీ నుంచి ఒక చోటే కాదు, అన్ని ప్రాంతాల్లో బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి, ఒక పట్టుదలగా డబ్బులు సంపాదించడమే ధ్యేయం కాదు, నా ఫ్యాషన్. అన్ని హోటల్స్ ఉన్నాయి, ఆ టేస్ట్ వేరు, నా టేస్ట్ వేరు, నా వెరైటీ వేరు అనే సదుద్దేశంతో హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ఏరియాలో ఆనాటి నుంచి ఈనాటి వరకు వీళ్ళు మా స్టాఫ్ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ వాళ్ళ ఫోటోలు కూడా మరి వాళ్ళ మీద చిత్రీకరించి ఇక్కడ ఒక మంచి రుచికరమైనటువంటి వంటలతో చక్కటి భోజనం కానీ, మరి టిఫిన్స్ కానీ, క్వాలిటీ క్వాంటిటీ ప్లస్ టేస్ట్ ఉండే విధంగా ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం అని చెప్పి నాతో చెప్పడం, నేను రావటం, మా ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ మరి చేయటువంటి సామాన్యమైన విషయం కాదు. నువ్వు నేను రావచ్చు, ఒక ఆడపిల్ల వచ్చి నేనే మెయింటైన్ చేస్తా, నా ఫ్యాషన్ ఇది అని చెప్పి ధైర్యంగా ఇంత ఖర్చు పెట్టి ఈ కార్యక్రమం చేయటం అభినందనలు. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా నేను. మనమంతా కూడా ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. అలాగే మా చిన్నప్పుడు గుడివాడ నగరంలో అలంకార్ హోటల్ అనేది ఫేమస్ హోటల్, రుచికరమైనటువంటి వంటలు దొరికినటువంటి హోటల్గా గుర్తింపబడినటువంటి అలంకార్ గ్రూప్ ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఈ గుడివాడ అలంకార్ హోటల్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినటువంటి యాజమాన్యమైనటువంటి మీనా కుమారి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గుడివాడలో దాదాపు ఒక 40-50 సంవత్సరాలుగా ఇదే బిజినెస్ లో ఉంటూ వాళ్ళ ఫాదర్ ప్రారంభించినటువంటి ఈ బిజినెస్ యొక్క లెగసీని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు హైదరాబాద్ లో ఈ గుడివాడ అలంకార్ హోటల్ ని ప్రారంభించడం నిజంగానే చాలా సంతోషం. ఏదైతే గుడివాడలో వాళ్ళు విజయవంతంగా ఇన్నేళ్లు ఈ హోటల్ బిజినెస్ లో ఉన్నారో, అదే రకంగా ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభించినటువంటి ఈ హోటల్ బిజినెస్ కూడా వాళ్ళకి విజయవంతంగా జరగాలని చెప్పి, లాభసాటిగా జరగాలని చెప్పి, అదే రకంగా 10 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ మీకంతా మంచి జరగాలని చెప్పి కూడా కోరుకుంటూ, మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు చేసినందుకు మరొకసారి మీకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఏదైతే అఫోర్డబుల్ ప్రైజెస్ లో తక్కువ రేట్లకే ఫుడ్ ని ప్రజలకు అవైలబుల్ లోకి తెచ్చిన మీకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 10 మందికి ఉపయోగపడాలా సిస్టమ్ లో, సొసైటీలో అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. రెస్టారెంట్ గుడివాడలో 1968 నుంచి మరి ఉండటం జరిగింది. చంటి గారు క్వాలిటీ ఫుడ్ తో మంచి బ్రాండ్ ఇమేజ్ వచ్చేటట్టుగా ఈ రోజు కూడా గుడివాడలో అదే ఇమేజ్ కొనసాగుతుంది. అట్లాగే ఆయన వారసత్వం పట్టుకుంటూ మరి వాళ్ళ అమ్మాయి మరి మిను మరి ఇక్కడ హైదరాబాద్ లో మాదాపూర్ లో బ్రహ్మాండమైన హోటల్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది.
మరి ఆ హోటల్లో ఫుడ్ కూడా అక్కడ గుడివాడలో ఏ విధంగా అయితే ఉన్నదో అదే విధంగా క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తూ అతిథి అందరికంటే రేట్లు కూడా సరసమైన రేట్లు ఇస్తూ చక్కటి ఫుడ్ ఇవ్వాలనే వారి కోరిక. కాబట్టి లో కూడా ఓ బ్రాంచెస్ ఓపెన్ చేసి ఇంకా బ్రహ్మాండమైన ఫుడ్ అందరికి కూడా అందిస్తారని చెప్పి ఆశిస్తూ వారికి కూడా మా బ్లెస్సింగ్స్ మా తరఫున ఇస్తూ మరి వారికి ఇంకా విషయం చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. బిజినెస్ అండి, అలంకార్ బార్ అండ్ రెస్టారెంట్ ఉండేది. సో దెన్ వి చేంజెస్ టు ఫ్యామిలీ రెస్టారెంట్ ఫ్రమ్ 1995. సో ఫ్యామిలీ రెస్టారెంట్ ఎందుకు అంటే అప్పుడు బ్యాన్ చేశారు. సో స్టాఫ్ అందరూ ఏం చేయాలో మా ఫాదర్ తెలిసిన బిజినెస్ బార్ అండ్ రెస్టారెంట్ వరకే. సో దెన్ we wanted to give employment to the people working there. They didn't want to go. ఎవరికి వెళ్ళాలనిపించలేదు. సో అందరూ మేము ఉంటామండి, మేము చేసుకుంటాం, మీరు ఏదో ఒకటి చెప్పండి అంటే ఆ దారి చూపిస్తూ స్టార్ట్ అయిన అలంకార్ రెస్టారెంట్ అండి, కంప్లీట్ ఫ్యామిలీ రెస్టారెంట్. అందుకే మీరు బయట చూస్తే మా 3 కుక్స్ ఉంటారండి. సో వాళ్ళు 40 ఏళ్ళ నుంచి మాకు సర్వీస్ చేస్తున్నారండి. సో వాళ్ళందరికీ మేము విడిడ్ వాట్ ఎవర్ వాళ్ళ సర్వీసెస్ అంతా కూడా మేము చూసుకున్నాము. సో దిస్ రెస్టారెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మా ఫాదర్ ఏమనుకున్నారంటే అందరికీ అందుబాటులో ఉండాలి ఫుడ్ అనేది. ఫస్ట్ అందరికీ ఆరోగ్యపరంగా ఇవ్వాలి ఫుడ్. సో ఎన్నో సంవత్సరాల నుంచి మేము సర్వీస్ లోనే ఉన్నామండి. మేము డబ్బులు సంపాదించే దానికంటే ఇప్పుడు మా హోటల్ మీరు గుడివాడలో చూస్తే 50 ఏళ్ళ నుంచి అలాగే ఉంది. ఎందుకంటే మేము ఎలా ఆ గుడివాడ ప్రజలకి ఎలా వాళ్ళు తీసుకోగలరో వాళ్ళకి కావాల్సింది క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్. ఎంత అందంగా ఉందా అనేవి వాళ్ళు ఏం చూడరు, మంచి క్వాలిటీ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారండి గుడివాడ వాళ్ళు. సో అదే మేము ఐ థ్యాంక్ ఈవెన్ గుడివాడ పీపుల్ అండి ఫర్ దిస్. మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు మా సర్వీసెస్ తీసుకుని మమ్మల్ని ఎప్పుడు నెంబర్ 1 గా ఉంచారండి. సో నేను యాక్చువల్గా హైదరాబాద్ లో కూడా ఐ వాంటెడ్ టు స్టార్ట్. ఎందుకు అంటే ఐఎమ్ సీయింగ్, నేను చాలా రెస్టారెంట్స్ కి వెళ్తూ ఉంటాను, అందరి చాలా బాగుంటాయి, నేను కూడా చాలా హోటల్స్ కి ఫ్యాన్ ఇక్కడ. సో దెన్ ఐ థాట్ చాలా మంది నన్ను వై డోంట్ యూ స్టార్ట్, నీది ఉంది కదా అంటే ఎస్ ఐ వాంటెడ్ టు. కానీ దీనికి చాలా కమిట్మెంట్ కావాలండి. ఒక హోటల్ అంటే ఏదో మనకు డబ్బులు ఉంటే చేయలేమండి, పీపుల్ ఉన్నా చేయలేమండి. కమిట్మెంట్ ఉన్న పీపుల్ కావాలి, చాలా ఓర్పు కావాలి, చాలా కష్టపడాలండి, వాళ్ళే చేయగలరు. ఇంకా వేరే ఏ బిజినెస్ అయినా నేను ఆల్రెడీ వేరే బిజినెస్ కూడా చేస్తున్నా కాబట్టి ఐ ఫెల్ట్ హోటల్ బిజినెస్ అమ్మ లాంటిదండి. సో నేను తెలిసింది చిన్నప్పటి నుంచి నాకు 2 అండి, అమ్మ నాన్న అలంకార్ అండి, అంతే. ఇంకా నాకు అదే అలవాటు అయిపోయి సో అదే ఐ వాంట్ టు గివ్ రియలీ గుడ్ ఫుడ్ టు హైదరాబాద్, అందుకే వచ్చానండి. సో ప్లీజ్ థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్ us. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. సబ్స్క్రైబ్ TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.